అందరికీ నమస్కారం. హల్చల్ చేస్తున్న కొత్త విత్తనం, ఈ కొత్త వెరైటీ, అసలు ఆ విత్తనం ఏంటో మనం తెలుసుకుందాము. ఆ విత్తనం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రైతు రాజు అనే యూట్యూబ్ ఛానల్. నమస్కారం అండి. నా పేరు రమేష్, సుధారాం గ్రామం, జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. జులూరుపాడులోని ఎస్ఎస్వి షాప్ నుంచి పంచగంగా వరి 3650 కొత్త రకం వెరైటీ తీసుకొచ్చామండి. ఒక ఎకరానికి 15 ప్యాకెట్లు అన్నీ ఇచ్చారు. వేసినా బాగా కాసింది, బాగా కాయ పొడుగు ఉంది, మంచి కలర్ వస్తుంది. ఇంత ఇది కాసినా కూడా గ్రోతింగ్ బాగుంది. ఫ్లవరింగ్, పూత ఇప్పుడు జనవరి 25 ఇంకా మంచి ఫ్లవరింగ్తోనే ఉంది, గ్రోతింగ్ ఉంది, కాయ మంచిగా వస్తుంది, కాయ సైజు కూడా బాగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాంకుడోత్ భీమేష్, పాపకొల్లు విలేజ్, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము ఇక్కడ సూరారంలో శ్రీ ఎస్ఎస్వి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ వారు అందించినటువంటి పంచగంగా సీడ్స్ వారిది 3650 విత్తనాన్ని ఫీల్ చేయడానికి వచ్చాము, సందర్శించడానికి వచ్చాము. రైతులందరూ నిరభ్యంతరంగా వేసుకోవచ్చండి విత్తనాన్ని. కింద నుంచి కాపు చిక్కదనం బాగొచ్చి కింద నుంచి కాపు ఉంది. నాలుగు విధాలుగా స్టెప్ నుంచి 4 విధాలుగా కాసిందండి. క్వాలిటీ కానీ కాయ మచ్చ కానీ ఎలాంటి లేదు. నల్లి ప్రభావం అయితే ఈ తోట మీద అస్సలు లేదండి. చూడ్డానికి వైరస్ ఒక్క గుబ్బ చెట్టు కూడా లేదు. ఈ విత్తనాలు అయితే నిరభ్యంతరంగా వేసుకోవచ్చండి. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల దిగుబడిని ఆశాజనకంగా ఉందండి. చాలా బాగుంది వెరైటీ. ఇంతటి మంచి వెరైటీని అందించిన ఎస్ఎస్వి సీడ్స్ వాళ్ళని, పంచగంగా సీడ్స్ వాళ్ళని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ సీడ్ని అయితే రైతులు నిరభ్యంతరంగా వేసుకోవచ్చండి. చాలా బాగుంది వెరైటీ. కాయ ఎక్కడా కాయ మొత్తం లేదు, తాలు లేదు, చిక్కటి కాపు ఉంది. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుందని ఆశాజనకంగా ఉంది. మా పంచగంగా సీడ్స్ వారి మిర్చి కొత్త రకము 3650 మీరు వీక్షించడానికి వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు అండి. ఇది పంచగంగా సీడ్స్ ఔరంగాబాద్ అండి. రీసెర్చ్ బేస్డ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. దీనికి ఓన్ R&D 4500 ఎకరాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి కంపెనీ. దీంట్లో ఒక మిర్చి విత్తనాలే కాదు, ప్రతి మొక్కజొన్న, చెరకు మరియు వరి, అన్ని రకాల కూరగాయలు, వీటిలో కూడా మెయిన్ ఉల్లి విత్తనాలు కూడా వీళ్ళది ఇండియాలో 60% 70% షేర్ ఉంటుంది. అంత పెద్ద కంపెనీ అండి ఇది. నా పేరు రవీందర్ రావు, రవి సీడ్స్ ఖమ్మం అండి. నేను డిస్ట్రిబ్యూటర్ని. ఇది గత 5 సంవత్సరాల నుంచి నేను ఈ మన తెలంగాణ మార్కెట్లో ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా ఖమ్మం నుంచి ఈ సన్న రకాలు, మనకి ఈ టైప్ ఆఫ్ రకాలన్నీ వచ్చేసి మన ఖమ్మం మార్కెట్లోనే ఎక్కువ నడుస్తాయి. సో మిగతా వేరు మార్కెట్లలో అక్కడ ఉన్నటువంటి ఆ మార్కెట్కి ఎసులుబాటుని బట్టి వాళ్ళు వేసుకుంటారు. అవి లావుల, లేదా ఇంకో కొంచెం పెద్ద రకాలు. వరంగల్ పోతే లావులు ఎక్కువ నడుస్తాయి, బాగా పెద్ద సైజు. గుంటూరు పోతే మీడియం నడుస్తుంది. మన ఖమ్మము, పాత ఖమ్మం జిల్లా, ఖమ్మము, ఈ కొత్తగూడెం, భద్రాద్రి, వీటితో పోల్చు ఈ జిల్లాలకి మనకి సూటబుల్ రకాలు ఏంటంటే 8 నుంచి 10 సెంటీమీటర్లు, గట్టిగా చెప్పాలంటే 7 నుంచి 9 సెంటీమీటర్లే. కానీ ఇప్పుడు వచ్చిన రకాలు కొంచెం ఈ వైరస్ టాలరెంట్ రకాల్లో కొంచెం 1 ఇంచ్ అటు ఇటుగా, 1 సెంటీమీటర్ అటు ఇటుగా, 8 నుంచి 9 సెంటీమీటర్లు అని చెప్పాలి కరెక్ట్గా. ఈ సెంటీమీటర్ల మధ్యలో ఉన్నటువంటి హైయెస్ట్ పంజెన్సీ కలిగినటువంటి రకాలే మనకి ఇక్కడ వాళ్ళు కమర్షియల్ మార్కెట్లో మనకి సరుకు తీసుకుంటారు. కాబట్టి మనం కూడా వాటికి అనుగుణంగా మనకి ఏదైతే మార్కెట్లో మనం అమ్ముకోవడానికి అవకాశాలు ఉన్నాయో ఆ పంటనే మనం ఇక్కడ వేయటం జరుగుతుంది. రమరాం బాబు, జై సేవలాల్, మా नाम माड़ोद रविंद्र, मंगिया बंजर ग्राम, चन्नूंडा मंडलम, भद्राद्रि कोत्तगूडెం जिला. अपने सुरारा में गया मैं फील्ड देखे है पंचगंगा सीड वाले 3650. ये अपने రైతు नाम क्या है ना, बाणोद बाबूलाल, 5 एकरम गाला पंचगंगा सीड्स वाले 365. ये नल्ली अटक అనేది కాయ చేని మచ్చ మాత్రం హెట్టేది ఉంచలంగు, చిక్కటి కాప్స తాలకాయ అనేది కాయ చేని. నల్లి అనేది అసలు లేట్ అయ్యేరుకొని ఇతనమే అప్పుడు మంచిగా నమ్మలం కాలేయచ్చు. కావాలంటే రైతు అతని పూచులో నెంబర్ తెచ్చా, నెంబర్ లేలో వాతే కరో.
సూపర్ గా కాపు ఎదగడం ఎలా ఉంది కాయ ఎదుగుదల ఉంది, కింద కాపు ఉంది, కింద కాయలు పండినాయి, మధ్య కాయలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఎదుగుదలలో చివర కాపు పచ్చికాయ ఉండే, మళ్ళా కాపు వస్తుంది, నల్లి లేదు, పూత గాని కాయ గాని సూపర్ గా ఉంది. కింద నుంచి పై వరకు నల్లి కాపాడుతుంది, మెయిన్ నల్లి కాపాడుతుంది, మంచి కాసింది. అసలు నల్లి అనేది లేదు. ఈ కాయ అటు ఇటు కొమ్మలు జ్వరబడి మస్తుగా నల్లి కాపాడుతుంది, మంచి కొమ్మలు ఫలం ఎక్కువ కాసింది. నెంబర్ 1 ఉంది. కాయ భారీ ఎలా ఉందన్న? సూపర్ డిలక్స్ కాసింది. కాయ కూడా పూత గాని ఏదైనా ట్రిబులే లేదు. ఈ సంవత్సరం వచ్చేసి తెగులు ఎక్కువ వచ్చినాయి, కాయ మచ్చ అనేది ఎక్కువ వచ్చినాయి. తెగులు లేదు. తెగులు లేదు. ఈ వేరు లేదు, పోయిన వేరు ఇచ్చింది కానీ ఈ విత్తనానికే లేదు, దేనికి లేవు. మరి రైతులు ఈ వెరైటీని వేసుకోవచ్చు అంటారు. మరి మీ అనుభవం ప్రకారం అయితే వేసుకోవచ్చు. సూపర్. అయితే ఒకటండి, ఈ సంవత్సరం వచ్చేసి మన పంచగంగా సీడ్స్ వాళ్ళ దాంట్లో మన ఇంతకుముందు మన రోహిణి బిజిలీ చూసాం కదా, మరి అది సూపర్ హిట్ గా ఉన్నాయి అవి. దాంతో పాటు ఇది కొత్త సిగ్నల్ తెచ్చారనమాట, 3650 అనేసి ఈ సంవత్సరమే ఇచ్చారు. సో ఇది కూడా నెంబర్ 1 గానే 2-3 ఫీల్డ్ చూసాం మేము ఇప్పుడు. ఇక మన సుధారాం అనే గ్రామంలో పెట్టాము. ఈ వచ్చేసి ఇది గన్పుల్ దగ్గర ఉంది, కాయ గన్పుల్ దగ్గర ఉండి కాయ బారుంది, చివరి దాకా మళ్ళీ పూతతో కాయతో కింద ఎలా సైజు ఉందో అదే సైజు ఉంది కాయ, అదే సైజు ఉంది. కాయ గుత్తులుగా కాయడము, కాయ మచ్చ తెగులు అనేది లేదు, విల్టో అనేది లేదండి కంప్లీట్ గా లేదు. కాయ అంటే ఈ తెగులు వేరు తెగులు వచ్చి అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ వెరైటీకి వచ్చేసి. మన పంచగంగా చేస్తా లేదు కాయ మచ్చ లేదు. ఓకే అండి, ధన్యవాదాలు. రైతు సోదరులందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఎందుకంటే మనం రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ పంచగంగా సీడ్స్ వారు నెంబర్ 1 గా అందించారు. ఎందుకంటే రైతు సోదరులు గత 3-4 సంవత్సరాలు చాలా దెబ్బతిన్నారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మన యశస్వి సురేష్ గారి షాప్ దగ్గర పంచగంగా సీడ్స్ శ్రీ 650 ఈ విత్తనాన్ని మనం కొనుగోలు చేసుకొని అన్ని విధాలుగా తట్టుకునే శక్తి ఉంది. ఎందుకంటే కాయ బారు చూడండి, చాలా వెడల్పుగా ఉంది, గుంపుగా కాసింది, కలర్ బాగుంది, నన్నుని తట్టుకునే శక్తి ఉంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, అందరూ సురేష్ గారి షాప్ దగ్గర వెళ్ళి మనం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఈ వెరైటీ వచ్చేసి యాన్స్, కాయ కూడా బార్ సైజ్ యాన్స్, గట్టిగా సార్, గింజ శాతం కూడా ఎక్కువ సార్. ఇవి వచ్చేసి ప్రతి ఒక్క రైతు గాలర్ సీడ్ వచ్చాయి. ఇవి వచ్చేసి నల్లి శాతం తట్ల వెరైటీ యాన్స్, ప్రతి గనుపున కాయాస, దీది కాయ తిన్ కాయాస గనుపున యాన్స్ వెరైటీ. ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు కూడా నేను గాలేవచ్చు. తెగులు తట్టుకునే శక్తి అయితే సీడెన్స్ ప్రస్తుతానికి నల్లి శాతం కూడా తక్కువ సార్, తెగులు కూడా కాయ అయికొని యాన్స్ ఈ సీడ్ అయితే వెరైటీ అయితే గాలేవచ్చు. ఆ సీడ్స్ అయి ఎకరానికి వచ్చేసి 30-35 క్వింటల చిల్లర ఈజీగా అవ్వాలి. ఈ అయితే గాలే దొరికిన వెరైటీ యాన్స్ అయ్యి ప్రతి ఒక్క రైతు కూడా గాలేవచ్చు. प्रथमतः अपन गोरे वाला काहे तो एक वाड़ी ने साहू करे जो ना समता अपन गोर माटी तो अपन गोर माटी काहेगा तो उनको काहे कजे वितरण में ढालता नहीं राग में जा रहे जनाब अपन वाजाती कदानी अपन రైతులు से మొత్తం బాగుబడనో से రైతులు से अब ये तप्पु डाटनो कदानी तार ओपिनियन లోకన ఉద్దేశం ఇది తో బరాబర్ గా గాలేవచ్చు. వెరైటీ అయితే ప్రతి ఒక్క రైతు గవర్నమెంట్ ఈ వెరైటీని గాలో యాన్స్ మా కూడా గాల్ మేలవచ్చు. बराबर का घाले रोटेटी यान से. ओके धन्यवाद भैया. यान मंचिगा सर यान लाग तो तुम्हाला काय नचितो ना तो का गणपुर है मंचिगा ढेंच है अन मंचिगा एलर्जी कार्ड है काफी मंचिगा गट्टिगा लाग मिल छे.